అందరికీ నమస్కారం. మన ఇంటి మహాలక్ష్మికి స్వాగతం. ఎలా ఉన్నారండి అందరూ? మనకు అతి సులభంగా లక్ష్మీ కటాక్షం లభించే మార్గం ఏంటంటే మార్గశిర మాసంలో చేసే లక్ష్మీ పూజ. అది ముఖ్యంగా మార్గశిర లక్ష్మీ వారాల్లో చేసే లక్ష్మీ పూజ వల్ల మనకు సకల సిరి సంపదలు లభిస్తాయండి. లక్ష్మీవారం అంటే గురువారం. మాసాన మార్గశీర్షోహం అన్నారు శ్రీకృష్ణుల వారు. అంటే మాసాల్లో అన్ని మాసాల్లోనూ మార్గశిరం తల వంటిదట. అంటే చాలా ప్రాముఖ్యత కలిగిన మాసం. మనం ఎంతో శుభప్రదంగా శ్రావణం, కార్తీకం లాంటి పవిత్రమైన మాసాలలో పూజలు ముగించుకున్న తర్వాత మనకు మార్గశిర మాసం మొదలవుతుందండి. ఇక ఈ మార్గశిర మాసంలో అతి ప్రత్యేకంగా మనం పెట్టుకోవాల్సింది ధనలక్ష్మి కుంచం. అయితే మనకు చాలామందికి అనుమానం ఉంటుంది, అసలు ఈ కుబేర కుంచం కానీ ధనలక్ష్మి కుంచం కానీ వీటి ప్రస్తావన ఎక్కడైనా ఉందా అని. తప్పకుండా ఉందండి. అది పెట్టుకోవాల్సిన మాసమే ఈ మార్గశిర మాసం. అయితే ఈ మాట సాక్షాత్తు లక్ష్మీదేవి శ్రీ విష్ణుమూర్తికి మార్గశిర మాసంలో లక్ష్మీ పూజ ఎలా చెయ్యాలి అని ప్రాసెస్ చెప్తున్నప్పుడే ఈ మాట కూడా చెప్తారండి. దీన్ని కొలత పాత్ర అంటారు. కొలత పాత్రలో తెల్లటి ధాన్యాన్ని వేసి పూజ చేయటం చాలా చాలా శ్రేయస్కరం అన్నమాట. అయితే దీనికి కావలసిన వస్తువులు ఏంటంటే, ముందు ఇలా పీఠం తీసుకోవాలి, ధనలక్ష్మి కొంచెం కూడా కావాలండి. దాంతోపాటు మనం ధాన్యాన్ని మాత్రం వేసి వక్క వేసి చేస్తాం అనమాట. నార్మల్గా అయితే ధనలక్ష్మి కొంచెంలో మనం సకలమైన మంగళకరమైన వస్తువులన్నీ పెట్టుకుంటాం, లక్ష్మీ గవ్వలు అలాంటివి. కానీ ఈ మాసంలో మనం కొంచెం పెట్టుకునేటప్పుడు కేవలం ధాన్యం పైన ఒక వక్క, ఆ పైన ఎర్రటి పువ్వులు, ఒక వస్త్రంతో పూజ చేస్తాం అన్నమాట. అలాగే ఈ మార్గశిర మాసంలో లక్ష్మీ పూజలో మనం ఇంట్లో ఉన్న సకలమైన మంగళకరమైన వస్తువులు పెట్టుకోవటం చాలా మంచిదండి. అంటే ఇలా గౌరమ్మ సెట్ కానీ, ఇలా చక్కగా పసుపు, కుంకుమ, జవ్వాదు, గంధం, పచ్చకర్పూరం, హారతి కర్పూరం ఇవన్నీ అమ్మవారి దగ్గర పెట్టి పూజించటం చాలా శుభప్రదం. అలాగే వక్కను కూడా లక్ష్మీ స్వరూపం అంటారు. వక్కలు, లక్ష్మీ గవ్వలు, చిట్టి గాజులు, అలాగే శ్రీఫలాలు అంటారండి, చిన్ని కొబ్బరికాయలు, ఇవన్నీ అమ్మవారి దగ్గర పెట్టుకోవటం మంచిది. మీ దగ్గర కనుక ఒకవేళ ఈ వస్తువులన్నీ ఉంటే తప్పకుండా లక్ష్మీ పూజలో పెట్టుకోండి. ఒకవేళ లేకపోయినా పర్వాలేదండి, పసుపు, కుంకుమలు అమ్మవారి దగ్గర పెట్టుకుని పూజిస్తే మనకు చాలా మంచి ఫలితం లభిస్తుంది. ఒకసారి లక్ష్మీ అమ్మవారు వైకుంఠంలో శ్రీ విష్ణుమూర్తికి నేను భూలోకంలో వెళ్ళి మార్గశిర మాసంలో నా పూజ ఎలా అవుతుందో చూసి వస్తానని చెప్పి వచ్చారట. అయితే విష్ణుమూర్తే సాక్షాత్తు ఒక ముసలి అవ్వ వేషంలో అమ్మవారికి ఎదురయ్యారు. అయితే అమ్మవారు అవ్వ మార్గశిర మాసంలో చక్కగా గోమయంతో ఇల్లు అలికి ముగ్గులు వేసి నా పూజ చెయ్యలేదేంటి అని అడిగారట. అయితే అమ్మవారిని అవ్వ నాకు పూజా విధానం చెప్తే తప్పకుండా చేసుకుంటాను అని అడిగారనమాట. అయితే అప్పుడు అమ్మవారు వివరించారనమాట, ఈ మార్గశిర మాసంలో చక్కటి రంగవల్లులు వేసుకోవటం కూడా చాలా చాలా మంచిదండి, లక్ష్మీ అమ్మవారిని ఆహ్వానించినట్టు అవుతుంది. అలాగే ధనలక్ష్మి కొంచెం లేదా కొలత పాత్ర ఎలా పెట్టుకోవాలో అమ్మవారు చెప్పారనమాట. ఇలా ఒక పీఠం మీద పసుపు రాసుకుని చక్కగా ముగ్గు, అష్టదళ పద్మం కానీ ఏదైనా చక్కటి ముగ్గు వేసుకుని దాని మీద ఒక పీఠం లేదా పళ్ళెం లాంటిది పెట్టుకుని దాని మీద కుబేర కుంచం పెట్టుకోవాలండి. ఆ కుంచంలో మనం కుంచానికి కూడా పసుపు రాసి బొట్లు పెట్టి దాంట్లో మనం ధాన్యాన్ని వేయాలన్నమాట. తెల్లటి ధాన్యాన్ని వేసుకుని దాని మీద మనం పసుపు రాసిన వక్కని లేదా పసుపు నీళ్లతో అభిషేకించిన వక్కని పెట్టి దాని మీద ఏదైనా ఎర్రటి పూలతో పూజ చేసుకోవాలండి. దాని మీద మనం ఎర్రటి వస్త్రాన్ని కూడా దాని చుట్టూ పెట్టుకోవాలి. ఇది మనం కుబేర కుంచాన్ని మార్గశిర మాసంలో పెట్టుకునే పద్ధతి. ఇలా పెట్టుకుని ప్రతి గురువారం ఇలా పెట్టుకుంటూ అమ్మవారికి పూజ చేసుకుంటే కనుక అమ్మవారి కటాక్షం మన మీద తప్పకుండా ఉంటుంది. అలాగే ఈ గురువారాల్లో మనం అలాగే ఈ మొత్తం మార్గశిర మాసంలో కూడాను మనం పూజ చేయకముందు తల దువ్వుకోకూడదండి. తలస్నానం చేశాక అలాగే వేలుముడి వేసుకుని అమ్మవారికి ముందు పూజ చేసుకుని ఆ తర్వాత మనం తల దువ్వుకోవాలన్నమాట. అలాగే పూజ అయ్యేంత వరకు అభోజనంగా కూడా ఉండాలని చెప్తారు.
మనం ఈ మాసంలో ముఖ్యంగా విష్ణు పురాణం చదవాలండి. కార్తీక మాసంలో శివపురాణం చదివినట్లు మార్గశిర మాసంలో విష్ణు పురాణం చదవటం కానీ, భగవద్గీత వినడం కానీ, చదవడం కానీ చాలా చాలా శుభప్రదం. ఇవన్నీ చేస్తే అమ్మవారికి చాలా సంతోషం వేస్తుందన్నమాట. అలాగే ఈ మాసం మొత్తం ఇల్లంతా మంచి సువాసనతో ఉండేటట్టు చూసుకోండి. అంటే ధూపం వేయటం, గుగ్గిలం వేయటం, అలాగే ఇల్లంతా సాంబ్రాణి పొగలు వేయటం. ఆడవాళ్ళు కూడా చక్కగా అట్లీస్ట్ గురువారాలు, శుక్రవారాలు చక్కటి మంచి చీరలు కట్టుకోవటం, పట్టు చీర వీలైతే కట్టుకోండి. చేతి నిండా మట్టి గాజులు వేసుకుని ఇలా అమ్మవారికి చక్కగా పూజ చేసుకోవటం చాలా మంచిదండి. అలాగే ఈ మాసంలో పెళ్లి కాని అమ్మాయిలు కూడా తిరుప్పావై వినటం, అలాగే గోదాకృష్ణుల కళ్యాణం చేయటం, ఇలాంటివి చేయటం వల్ల కూడా మంచి భర్త లభిస్తాడని చెప్తారు. తిరుప్పావై ఈ నెలలోనే గోదాదేవి రాశారు కాబట్టి పొద్దున తెల్లవారుజామున లేచి స్నానం చేసి లక్ష్మీ పూజ చేసుకోవటం, తిరుప్పావై వినటం, భగవద్గీత వినటం, విష్ణు పురాణం చదువుకోవటం ఇవన్నీ చాలా మంచిదండి. ముఖ్యంగా గురువారాలు లక్ష్మీ అమ్మవారి పూజ ఇలా చేసి ఆ తర్వాత అమ్మవారి విగ్రహానికి పాలతో అభిషేకం చేస్తే చాలా చాలా శుభప్రదం. ఈ మార్గశిర మాసంలో మనందరం చక్కగా అమ్మవారిని కొలుచుకుందామండి. శ్రీమాత్రే నమః.